జిల్లాలోని మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు మీద పంటకు నీరు అందుతుంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షల రూపాయలతో గేట్లీ మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు. ఒకసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వం తాలూకు లక్ష్యం ఇందాక పెద్దలు చెప్పినట్టు దీంతో సరిపోదు. ఇవాళ మనకు ఉన్నటువంటి నీరు ఇప్పుడు ఈ నదిలో ప్రస్తుతం ఉన్న నీరు కెపాసిటీ, ఈ తాండవ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి. మీకు పిల్లలు చాలా మంది దీని కెపాసిటీ 4.96 టీఎంసీ నీరు. దేవుడి దేవాల టైంకి వర్షాలు పడి నీరు వస్తే ఫుల్ కెపాసిటీ అయితే 4.96 టీఎంసీ నీరు ఉండాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర 2.92 టీఎంసీ నీరే ఉంది. అంటే దీన్ని మేనేజ్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, లీకేజ్ పోకుండా చూసుకొని కాపాడుకుంటూ రైతులకు ఉపయోగపడేలా చెయ్యాలి. అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారు అనమాట, పలానా టైంలో కట్టారమ్మా ఇది, అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కూడా కొంచెం కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. ఈ మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయాధారిత కాలువలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు